ఇన్ఛార్జి దీపాదాస్ మున్షికి ధన్యవాదాలు తెలియజేస్తూ గాంధీ భవన్లో పార్టీ ముఖ్య నేతలతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మున్షికి ధన్యవాద తీర్మానంతో పాటు స్థానిక సంస్థల ఎన్నికలు, పార్టీ బలోపేతం, ఏసీసీ ఇచ్చిన కార్యక్రమాల నిర్వహణ మీద చర్చ చేశారు. కులగణన, ఎస్సీ వర్గీకరణ మీద చర్చ చేసి భవిష్యత్తు కార్యాచరణ మీద నిర్ణయం తీసుకుందామని పిలుపునిచ్చారు. కార్యకర్తల పోరాట ఫలితంగానే రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని తెలిపారు. కాంగ్రెస్ అధిష్టానం ఇచ్చిన మాటను నమ్మి ప్రజలు అధికారం ఇచ్చారు. ఇక కేసీఆర్ 10 ఏళ్లలో ఇవ్వలేని ఉద్యోగాలు మనం ఏడాదిలో ఇచ్చాం. 1000 కాదు, 2000 కాదు, ఏకంగా 56,000 ఉద్యోగాలు ఇచ్చినట్లు పేర్కొన్నారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో మాత్రమే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించినట్లు గుర్తు చేశారు. చారిత్రాత్మక కులగణన సర్వే చేసి దేశానికే రోల్ మోడల్గా నిలిచామని అన్నారు. హయాంలో జరగనటువంటి బహత్తరమైన ఎన్నో కార్యక్రమాలని మనం ఈ సంవత్సర కాలంలో చేసుకోవడం జరిగింది. తెలంగాణ కోరుకుంది మన ఉద్యోగాలు మనకు వస్తాయని. ప్రతి ఇంట ఒక ప్రభుత్వం ఉద్యోగం వస్తే ఆ ఇల్లు ఎలా కలకలలాడుతుందో తెలిసినటువంటి మనం రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో ప్రభుత్వం వచ్చిన వెనువెంటనే ప్రభుత్వ పరంగా 56,000 ఉద్యోగాలు ఇవ్వడం అనేది ఆషామాషి విషయం కాదు. ఎందుకు చెప్తా ఉన్నానంటే 10 ఏళ్ల కాలంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉండి 50,000 ఉద్యోగాలు ఇవ్వలేని పరిస్థితి. అదే మనం ఒక సంవత్సర కాలంలో 56,000 ఉద్యోగాలు ఇచ్చి సగటున నెలకి 5,000 చొప్పున ఉద్యోగాలు ఇవ్వగలిగినాం. ఇంకా కూడా ఖాళీలు న్యాయంగా ఉన్నటువంటి కూడా పూరిస్తామని చెప్పడం జరుగుతూ ఉంది. రైతులకి రుణమాఫీ అనేది వాళ్ళు 10 ఏళ్లలో ఇచ్చినటువంటి సొమ్ము 25,000-26,000 కోట్లు దాటకుంటే మనం 11 మాసాల్లో 22,000 కోట్లు రుణమాఫీ చేసినటువంటి ఘనత कांग्रेस पार्टी दी. मैडम मैं यही बोल रहा हूँ कि 10 साल में तो केसीआर साहब जो डेवलपमेंट करे उससे 10 गुना 1 साल में करें. हम फार्मर्स को 22,000 करोड़ लोन वेव करे, वही केसीआर सरकार 10 साल में 27,000 करोड़ लोन वेव करे तो हम 1 साल में 22,000 करोड़ लोन वेव करे. वही तरीके से 10 साल में उन्होंने 55,000 55,000 नौकरियां सरकारी नौकरियां दिए तो हम 1 साल में 56,000 56,000 एम्प्लॉयमेंट देके ये सरकार अनएम्प्लॉयड का सरकार है. ఈ ప్రభుత్వం నిరుద్యోగులది, ఈ ప్రభుత్వం బీద ప్రజలది, ఈ ప్రభుత్వం అనగార వారిని చెప్పేటువంటి ప్రయత్నం చేసినాం. మహిళలకి ఉచితంగా బస్ అనేది ఈ దేశ చరిత్రలో ఓన్లీ కాంగ్రెస్ సర్కార్ నుండి కర్ణాటక, తెలంగాణ రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేయగలిగినాం. అదేవిధంగా అడుగడుగున అణచివేయబడ్డటువంటి బీసీ వర్గాల్ని ఆదుకోవాలన్నట్టు రాహుల్ గాంధీ గారి ఆలోచనని తూచా తప్పకుండా రేవంత్ రెడ్డి గారి సర్కార్ ఇక్కడ కుల సర్వే చేసి